Start. Quick break. Point guys. Matash. నా టీంలో నా ఉద్దేశం ఏంటి ఉర్బెక్కం ఏంటి Start guys. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమ్నైల్ చూసే ఉంటారు, మేబీ తమ్నైల్లో పెడతానో లేదో కన్ఫర్మ్ లేదు, బట్ తమ్నైల్లో చూసి ఉంటే మన గౌతమ్ పెయింటింగ్ వేస్తున్నాడు అనమాట. సో ఏ పెయింటింగ్ వేస్తాడని చెప్పి దానికి చాలా పెద్దవన్నీ కొనేసి ఉంచుకున్నాడు. ఇది వేయాలి అది వేయాలి అని చెప్పి కొన్ని థాట్స్ ఉన్నాయంట, అవన్నీ షేర్ చేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు చూద్దాం ఏం చెప్తాడా. గౌతమ్, ఏ ఆర్ట్ వేస్తావు చెప్పు. యాక్చువల్గా నేను అనుకున్న ఆర్ట్ ఏంటంటే ఏదైనా ఆబ్వియస్లీ ఏ ఆర్ట్ అయినా మీనింగ్ ఉంటుంది, లేదంటే అదేంటది ఊపిరి మూవీలోని అదే అవుతుంది అనిపిస్తుంది. హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో తెలియదు, కానీ ఏదైనా నేను పెడతాను. ఇప్పుడు బాగా వేసినా అయిపోయింది నేను పెడతాను. ఓకే. సో యాక్చువల్గా మేము యానిమేటర్స్. సో ఏదో వేసుకుంటా, చాలా మంది తెలియదు అనుకుంటా. ఓకే చెప్పు ఏంటి. We are animators. Yes, we are designers. 2D animators and designers, animation like graphic designing అన్ని చేస్తాం. సో నాకు చేయను పోస్తుంది బుజ్జి, ట్రైపాడ్ పెడదాం. నాకు ఉండలో పెట్టినాం చేయను పోస్తుంది. animators అన్నమాట. అది కట్ ఫ్రమ్ అయినప్పుడు అది ఒకటి చెయ్యాలి. ట్రాన్సిషన్ వేసుకున్నాం. కట్ ఏదో కాస్త కోస్తో మా జాబ్లు అవే కాబట్టి సో యానిమేషన్ కొంచెం టచ్ ఉంది అండ్ డిజైనింగ్ కొంచెం టచ్ ఉంది, పెయింటింగ్ కూడా కొంచెం టచ్ ఉంది. లాస్ట్ టైం కూడా ఏదో పెయింట్ చేసిన చిన్న నేను చూపిస్తాను కదా. ఓకే, అక్కడ చూపించింది. చెప్పేస్తాను, నేను చూపిద్దామని తీస్తాను. నీ అద్భుతమైన కళాఖండం చూపిస్తాను. కళాఖండం స్వీట్ కదా. లాస్ట్ ఇయర్ వేసాడు అనమాట గౌతమ్, చిన్నది కొనేసి. అది ఫ్లాగ్ కలర్ వస్తుంది, చూస్తే ఫ్లాగ్ లా అయిపోయింది. వస్తే ఇక్కడ గ్రీన్, ఆరెంజ్, వైట్ అనమాట. ఇది ఏంటని అడిగితే నేను మిరపకాయలు అని చెప్పాను. గౌతమ్ అంటున్నాడు కాదు లీవ్స్, ఆకులు అవి అని చెప్తున్నాడు, బట్ చూడడానికి మిరపకాయల్లో ఉన్నాయి. సో ఇది వేసాడు అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా వేస్తాడో తెలియదు, చాలా పెద్దది కొన్నాడు, నేను చూపిస్తాను. మరి అంత పెద్దదేం కాదు. ఓకే, యాక్చువల్ దీనికన్నా పెద్దది అడిగాను, బడ్జెట్ లేదన్నది. సో దీనికన్నా ఎక్కడ పెట్టేస్తాడు, వద్దు మళ్ళీ బాగా వస్తుందో రాదో ఎందుకు ట్రై చేద్దామని చెప్పి సర్లే వేస్తాను నేను, వేయాలి అంటున్నాడని చెప్పి తీసుకున్నాను అనమాట. సో చూద్దాం. సో బాగున్నా బాగోపోయినా మీకు చూపిస్తాను. సో అద్భుతమైన మాకు ఒక ఐడియా ఉంది. యాక్చువల్ నాకు ఒక ఐడియా ఉంది. కొంచెం ఏదో ప్లాన్ తీసుకొని ఇక్కడ రిఫరెన్సెస్ తీసుకొని చేస్తాను. నా మైండ్ లో ఒకటి ఉందని చెప్పి. అండ్ ఆర్ట్ అన్నది సో ఏదో చెప్పేయకూడదు, అలాగా ఏదో వచ్చింది కదా అని పిచ్చి పిచ్చిగా వేసేయకూడదు. సో దానికి ఒక మీనింగ్ కానీ ఏదైనా అది వేసిన తర్వాత చెప్పొచ్చు. ఇప్పుడు ముందే చెప్పేస్తే అంటే ఇప్పుడు ప్లాన్ చెప్పండి నేను వాళ్ళకి, బట్ నా ఐడియా వేసాక అది వచ్చింది దాన్ని బట్టి, అది ఎలా వచ్చిందో దాన్ని బట్టి కూడా చెప్పాలి. సో ఆల్రెడీ నేను ఒక రఫ్ స్కెచ్ అయితే చూసుకున్నాను. సింపుల్ గానే ఉంది, వేసేయచ్చు. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఓకేనా? సింపుల్ కాదు, పెయింటింగ్ ఇస్ నాట్ సింపుల్. నాకు చూడడం సింపుల్ గా ఉంది. చూడడం సింపుల్ గా ఉంటది, చేయడం చాలా కష్టం. స్ట్రోక్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రోక్ ఎలా నువ్వు వేసుకో, నేను సింపుల్ గా చేసేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ గైస్. చూద్దాం గౌతమ్ ఎలా పెయింటింగ్ వేస్తాడో చూసి. గాయస్, ఇవన్నీ లాస్ట్ ఇయర్లో కొన్నివి. సో ఇవన్నీ బ్రషెస్ అవి అన్నమాట. కానీ ఇది అంతటికి సరిపోతా లేదో. సరిపోద్ది. ఐ థింక్ వి నీడ్ వన్ మోర్ వైట్ కలర్. సో అందుకే ముందే చెప్పాను ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అని. సో ఇది సరిపోతే అదో తీయాలి ఉజ్జి. పాపం రావట్లేదా? అదేమో బుజ్జి రావట్లేదా అని సీతమ్మ తెలుసు. మర్యాద రామన్నా లోపల అది ఉండిపోద్ది కదా కొబ్బరి బొండం. ఓకే, నేను వేస్తాను.
కన్స్ట్రక్షన్ అవుతుంది గాయస్. సౌండ్ అవాయిడ్ చేయండి. సౌండ్ అది మధ్య మధ్యలో వస్తుంది తెలియకుండా. నేను మొత్తం ప్లేట్కి ఎందుకు అంత చేస్తాం? ఓకే, ప్లేట్కి తేడా తేడా బాగా రావాలి. గౌతమ్ నన్ను తిట్టుకుండా ఉండాలి అంతే. సో సాటిస్ఫాక్షన్ గౌతమ్. కదిలించేస్తాం. బాగుంది వచ్చి మొత్తం నేనే వేస్తా, నువ్వు అది వేసుకో. గ్రీన్ కలర్ ఒక కోటింగే కదా. కోటింగ్ ఎక్కడ పని చేసావు? కోట్ అని అంటారు కదా. ఓకే, అంటారు మరి. దాని పైన లేయర్ వేస్తారు కదా. ఒక లేయర్. యాక్చువల్ గా ఆర్టిస్ట్ వాడాల్సిన వాళ్ళు. చూడు, నువ్వు దేనికి పెయింట్ వేస్తున్నావు, దీనికి వేస్తున్నావు, దీనికి వేస్తున్నావు. ఒక లేయరే కదా వేయాలి. అది కట్ చేసే కోటింగ్ అనేది. ఓకే, పంపిస్తాను. అలా వేయకూడదు. సరే నువ్వే వేసుకుని. లేదు లేదు, పెయింటింగ్ ఇస్ థెరపీ, తెలుసు కదా. నేర్చుకుంటాను బుజ్జి అయితే. నేను కూడా నేర్చుకో. నేను చేస్తాను. ఓకే, నేనే వేసాను. మిగతాదంతా గౌతమ్ వేసుకోమని చెప్తున్నాను. బాగా థిక్ అయిపోయింది. కొంచెం దాంట్లో ఏదో కలుపుతారు కదా, టిన్నర్ కలపచ్చు, లేదా ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్ కలపచ్చు. ఇది ఉందా? మన దగ్గర ఆల్కహాల్ లేదు. అంటే ఈ ఆల్కహాల్ కాదు, మరి ఈ ఆల్కహాల్ అంటే ఏదో బ్రాండ్ తెచ్చి కలిపడం కాదు. మరి ఏం సపరేట్ గా దొరుకుతుంది ఆల్కహాల్. అది నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంది, అది కలిపితే అవుతుంది బుజ్జు. అది డార్క్ అవ్వకూడదు, లైట్ అవ్వకూడదు. ఓకే, జెస్సీ గుర్తొస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. కావాలనే నాకు తక్కువ కలిపాడు గాయస్. మళ్ళీ మొత్తం వేసేస్తానని తక్కువ కలిపి ఇప్పుడు తను వేసుకుంటున్నాడు. నేనే బాగా వేసాను గౌతమ్. మళ్ళీ చెప్తావు ఆర్టిస్ట్ ఇది కదా. సో ప్రతి స్ట్రోక్ లోనే నీ ఫీలింగ్ తెలుస్తుంది, తెలుసా? ఇప్పుడు నువ్వు వేస్తుంది స్ట్రోక్ కాదు కదా. అదే అంటున్నా, ఇప్పుడు ఇది కూడా స్ట్రోకే. ఇప్పుడు ఇది ఉందా, ఈ మధ్యలో అంటే నీ యొక్క మైండ్ బిహేవియర్ తెలుస్తుంది ప్రతి స్ట్రోక్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా 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 వేస్తున్నావు అనుకో, అది నువ్వు చాలా టెన్షన్ గా ఉండేస్తున్నావు అన్నట్టు అలా చేస్తారు. ఇలానే గాయస్, ఏది అడిగినా ప్రతి దానికి ఏదో ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక థియరీ అన్నీ చెప్తాడు అనమాట. ఆ టైంకి దాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాను చేయకుండా, అది ఇలా వచ్చింది, అది అలా వచ్చింది, అన్ని ఎగ్జాంపుల్స్, దాని థియరీస్, ఎంజాయ్మెంట్ అది కదా, ఫుల్ అన్నీ చెప్తాడు. నేను వేసే జోక్ పోద్ది అక్కడ. ఇద్దరే కదా, ఏ విషయంలో అయినా ఏదైనా చెప్తాను, అది ఇలా వస్తుంది, అది అలా వస్తుంది అని ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాడు. చూడు ఏది అడ్జస్ట్ చూడు. సో నువ్వు మొత్తం వేసిన తర్వాత చెప్పు, ఇంకెందుకు. ఓకే, సో గాయస్ ఏమైందంటే పెయింట్ సరిపోలేదు, అయిపోయింది. వైట్ ఉంది, అయిపోయింది. దాన్ని ఇంకొంచెం పెద్ద బాటిల్ తెచ్చుకుందాం అని చెప్పి ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నాడు మిస్టర్ గౌతమ్. నేను వస్తాను, నేను చూస్తాను, నేను వస్తాను, నీకు వీడియో తీస్తాను. ఓకే, సో నువ్వు ఏ పెయింట్స్ కొంటున్నాడు? ఇంకేదో బ్రష్ కావాలి కొంచెం పెద్దది అంటున్నాడు. సో అది కూడా పెద్దదనే అన్నాను, పెద్దదనే అన్నాను. సో కొంచెం వేరే ఏదో బ్రష్ కూడా కావాలంటున్నాను అనమాట. సో అది కూడా తెచ్చుకుంటాము. సో లెట్స్ గో. ఏదో చిన్నది ఉందని కలుపుతున్నాడు, అది అయిపోయిన తర్వాత విల్ గో. వైట్ అండ్ గ్రీన్ కూడా తెచ్చుకున్నామా? గ్రీన్ కూడా ఎక్కువ, గ్రీన్ సరిపోతుంది సార్. ఒక గ్రీన్, ఒక వైట్ అండ్ ఇది ఈ కలర్ కూడా కావాలి కదా. ఇది ఉంది, ఇది సరిపోద్ది దాంట్లో. సో అది అయిపోయిన తర్వాత మనం వెళ్తామన్నమాట. సో నాకు ఇప్పుడు ఆ పెయింట్ పైన చూసారా, అది హోమ్ సెంటర్లో తీసుకున్నాము. అది చాలా బాగుంటుంది గైస్, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అంత కాకపోయినా అందులో సగమైనా వెయ్యి అని చెప్తున్నాను గౌతమ్కి. చాలా బాగుంది ఇది, ఏదో ఆఫర్లో ఉంటే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు గౌతమ్ ఇది వేస్తున్నాడు, నేను ఇక్కడ నించున్నా.
ఇక్కడ పడతావు. నేను పడినా నువ్వు కేర్ చేయవు కదా. బాగా వస్తుందా? మొత్తం ఒకే కలర్ ఉంటే బాగానే అనిపిస్తుంది. ఎందుకు అంత సిన్సియర్గా వేసేస్తున్నావు? వావ్. అవును, యాక్చువల్గా అదే పెయింట్ ఎక్కువగానే వేయాలి, లేదంటే డ్రై అయిపోయిన తర్వాత దాని బ్యాక్ సైడ్ కనబడదు. పెయింట్ మళ్ళీ ఇంకో కోటింగ్ వేస్తాం, నువ్వు ముక్కల్లో వేస్తావు. నేనే బాగా వేసాను. ఇంక ఏమంటారు కోటింగ్ అనుకుంటా, నవ్వుతున్నావు ఎందుకు? స్ట్రోక్ అంటారు. సో చిన్నప్పుడు ఇంట్లో పెయింట్ అది వేసినప్పుడు కోటింగ్ కోటింగ్ అనేవారు కాబట్టి నాకు అదే బ్రెయిన్లో ఉండిపోయింది, అది అంటున్నాను. తప్పేముంది? కొట్టలేదు, ఇది పైన కొంచెం పెడదాం ఎందుకంటే జస్ట్ ఏమైనా అంటే ఏ నేను ఎక్కడికి వెళ్ళిపోయాను. లాస్ట్ రీల్. ఓకే, కీప్ ఇట్ హియర్. ఓకే ఓకే, ఓకే. లెట్స్ గో, లెట్స్ బై సంథింగ్. తనకి ఇంకా హాఫ్ వేయాలన్నమాట. వి బైయింగ్ సమ్ పెయింట్స్. కొంచెం పెయింట్స్ లేవు, క్యాలిక్యులేషన్ తప్పు వచ్చింది. ఇక్కడ దగ్గరలో ఎస్ఎం మార్ట్ ఉందన్నమాట. ఆల్రెడీ నేను ఒక రీల్ చేశాను. చేసావు? అక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట, ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం. స్టేషనరీ కూడా ఉంటుంది అనమాట అక్కడ. సో అక్కడికి వెళ్ళి తీసుకుందాం. నా కళ్ళకి నల్లగా అయిపోయింది గౌతమ్. పడుకోవాలి, ఇంత నల్లగా అయితే అవ్వలేదుగా. సో లెట్స్ గో గైస్. ఏం చేస్తున్నావు? క్విక్ బ్రేక్. వెళ్దామని చెప్పి నేను చిన్న ముక్క తిన్నాను గాయస్. నువ్వు తిన్నా మరి? నేను తిన్నానని చెప్పి వచ్చి వెంటనే ఏది చేస్తా అదే చేసేస్తాడు. బాగుందా? బాగుంది. నా కోసం వెయిట్ చేయవా నువ్వు? లేదు, పెయింట్ అయిపోయింది అంత ఫాస్ట్. నా పెయింట్ గాయస్. అన్ని స్టేషనరీ, అన్ని ఎరేజర్స్, షార్ప్నర్స్. ఏది అది అది లేదనుకుంటా. ఏదైనా గేమ్స్, కార్డ్ గేమ్స్ నాకేం కొనట్లేదు గాయస్. ఇప్పుడు ఓన్లీ ఆర్ట్ అని అంట. నెక్స్ట్ వచ్చి తీసుకున్నా అంట. ఓన్లీ ఇక్కడ బాగుంది. ఇది గ్రీనరీ ఉంటావు ఇక్కడ. సెవెన్లా ఉంటాడు. యాక్చువల్లీ మేము వినిపించదు. అది వినిపిస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ మేము ఎందుకంటే ఇది బాగాలేదు. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకోలేదు. జస్ట్ పక్కనే, నేను సజెస్ట్ చేయను ఎవరికేనో పెట్టుకోండి, బట్ మాకు చాలా పక్కన డిస్టెన్స్, మేబీ 200, 300, 350 మీటర్స్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. బట్ కంగారులో మేము వస్తాం. 350 మీటర్స్ అయినా, 400 మీటర్స్ అయినా, 1 కిలోమీటర్ అయినా వినిపించదు. ఇక్కడ ఉన్నాయి. చూడండి, ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఎంత బాగా వేసాను నేను. ఇక్కడ మొత్తం ప్యాచెస్ వేసాడు, కనిపిస్తుంది చూడు. ఇదంతా ప్యాచెస్ లా ఉంది. అక్కడ నేను క్లీన్ గా నీట్ గా వేసాను. ఇప్పుడు చూడు, నిజస్వరూపమా?
నిజస్వరూపం అంటే వేరు బుజ్జి. నా కళాకృతి కళాకాంధ్రం. సరే నాకు పోలో ఇవ్వా. పోలో అందులో బ్రాండ్స్ మారిపోయి బుజ్జి. సో ఎలా ఉన్నావు తెలుసా నువ్వు? ఎలా ఉన్నాను ఒక ఆర్టిస్ట్లా ఉన్నా. మళ్ళీ తిను. వద్దు పట్టుకో. ఏయ్ అక్కడ చూడు ఆ షేప్. ఇచ్చి నాకు ఇందులో పడిపోయింది. నేనే బాగా చేస్తున్నా. అన్న నువ్వే ఇవ్వ ప్లీజ్. నిజంగా ఇది రియలైజేషన్. ఓకే నేనే బాగా చేస్తున్నాను కదా. అవును. నువ్వు ఇదే లేకపోతే ఇంక మిగతా పెయింటింగ్ ఏమేస్తావు గౌతమ్? ఇది బోరింగ్ ఇది అందుకే ఓ బోరింగ్ నేను చేసేస్తానా? నేను బోరింగా? నువ్వు బోరింగ్ కాదు, నువ్వు అదే అన్నావు ఇప్పుడు. నేను బోరింగ్ అవ్వలేదు. అంటే నువ్వు బోరింగ్ అవ్వలేదు. నువ్వు హట్ చేస్తున్నావు గౌతమ్. అంటే మెంటలీగా ఫిజికల్ నన్ను ఏమన్నా? అయిపోతుంది మరి. నువ్వు రావట్లేదు. నా- ఏయ్, నా- చాలా స్మూత్ గా వస్తుంది బుజ్జి. నేను ఇందాక కన్నా. వేస్తాను నేను వేస్తా ప్లీజ్. ఓకే నువ్వు ఇలా వేసి మళ్ళీ ఇలా వేసి అలా అలా వేయకూడదు. ఓకే ఓకే. ఇలా 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 వేస్తే ఏ ఇంటికి పెయింట్లు వేసేదాన్ని. నేను ఒకసారి వేసాను మా ఇంట్లో తెలుసా. ఇంట్లో రస్ట్ పట్టేస్తే చైర్ నేను ఒకసారి గుమ్మానికి పెయింటింగ్స్ వేస్తారు కదా ముగ్గులు, అది వేసాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తెలుసా. అవునా? దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. యాక్చువల్గా ఓకే డిఫరెన్స్ ఏం లేదు. కరెక్ట్. అది సన్నంగా పెయింట్ తో నేను ముగ్గులు వేసాను. పర్లేదు ఎడ్జెస్ వేసాయి. పర్లేదు ఎడ్జ్కి కింద అంటిపోతుంది. అంటే పని క్లీన్ చేద్దాం. వదులుతుందా? నువ్వే క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తాను. నువ్వే చేయాలి. ఓకే యాక్చువల్గా ఇంట్లో పనులు నేనే చేస్తాను కదా. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ప్లీజ్ ఆపేసాను. నిజం చెప్పా. లేదు లేదు నువ్వే చేస్తున్నావు. ఐ మీన్ మనం చేస్తున్నాం. నేను నేనే మనం నిజం అనుకుంటారు. నిజమే బుజ్జి. సరే ఈరోజు యూటెన్సిల్స్ ఎవరు క్లీన్ చేశారు చెప్పు. ఇక్కడే తెలిసిపోతుంది ఈ రోజు అని. రోజు చేస్తుంది బుజ్జి. ఇంకొక డిఫరెన్స్ ఎత్తిగాను బుజ్జి నేను. ఓకే ఆ పైన ప్లెయిన్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా కోటింగ్ వేసేసాయి నీ భాషలో. నా భాష కాదు ఇది. నీ భాషలోనే కోటింగ్ వేసేసాయి. ఎవరైనా కోటింగ్ అని అంటారు. చిన్నప్పుడు ఇప్పుడు కాదు మొత్తం ఇది అయిపోయిన తర్వాత. దానికి ఒక టాలెంట్ ఉండాలి ఇలా చేయాలంటే. చేస్తున్నావు కానీ బుజ్జి ఎంత చెప్తున్నావు. నేను చేసి చెప్పాలి కదా. చూడు మొత్తం అంతా చేస్తావు అదంతా ఎక్కడ దీనికి. మరి అది దీని పెయింట్ బ్రష్ అంటుకోవట్లేదు. పెయింట్ ఎండేలోపు కడుపు ఎండకుండా ఉండాలని స్నాక్ టైం వచ్చేసి స్నాక్ టైం అంట. ఇది ఎంత బాగుంది తెలుసా. ఏంటది? బనానా కేక్ కదా యాక్చువల్గా అది. బిల్ మీద రాసింది రవ్వ కేక్ అని రాశారు. అవునా? ఓకే ఓకే విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్ అగైన్. బాయ్. వీడియో ఆపేసి అన్న నాకు ఒకటి ఇవ్వని అడుగుతున్నాడు. చాలా టేస్టీగా ఉంది గాయస్. ఇంకో బాక్స్ కొనుక్కో. స్నాక్ టైం చూడండి. ఇప్పుడే మీకు ఒకటి చెప్పాలి. తుమ్మొచ్చిందని చెప్పి గట్టిగా తుమ్మాడు గాయస్. నీకు ఏ వచ్చింది నీకు తుమ్ముతో పాటు? చీ, వచ్చేసింది బయటకు. అప్పుడే నేను తింటున్నాను 2 minutes తిన్నా ఆపేసాను. చీపుడు వచ్చేసింది. అలా ఎవరికి రాదు. తుమ్ముతో వచ్చడానికి ఇంకా లేదు. ఇందులో పడిపోలేదు పెయింటింగ్. అదొక వేరేలా అయిపోద్ది నా పెయింటింగ్కి. చీమిడి పెయింటింగ్ బాగుంది కదా. కొత్త నాకు ఇంకోటి కొన్నావా? నువ్వే తినేసావు అన్నీని. అందులో ఉన్నదే 5 ఉన్నాయి. 5 కదా ఉన్నాయి. నువ్వు సెకండ్ 5 ఉన్నాయి. 5 ఓకే పోనీ 6. అది తింటుంటే మెల్ట్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంది గాయస్. ఫ్యాన్ సౌండ్ వస్తుంది అనుకుంటాం.
మరి మాటలు డస్ట్ వినిపించు. పడిపోతుంది బుజ్జి దాని మీద. నువ్వే దాని ముందు తింటే మరి పడిపోదా? ఇది కాదు ఇది, అది వేరే లేదు. దాని మీద పడిపోయి పడుకొని తింటున్నావు అక్కడ. పడేసావు. అది అవుతుంది అప్పుడు పెయింటింగ్. అలా ప్యాచెస్ అంటించు. కొంచెం తెలుస్తుంది patch అని. దాని మీద గ్రీన్ కలర్ పెయింట్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు డిజైన్. కనిపించదులే అంటున్నాడు. దానికి ఎడ్జెస్లో లైటింగ్ అది ఇద్దాము బాగుంటుంది. సో ఎటు తిప్పినా ఆ లైటింగ్ పడేటట్టు ఉండాలి. థీమ్ అప్పుడే చెప్పేస్తున్నా. అది అది చెప్పాడు. అదే ఇందాక చెప్తుంటే నేను ఆపేసాను కదా, అది చెప్పాడు అనమాట. బట్ అది ఇప్పుడు జరుగుతుందో జరగదో తెలిసిన తర్వాత మీకు రివీల్ చేస్తాం ఆ థీమ్. జరుగుతుంది థీమ్ నేను కరెక్ట్ చెప్తున్నా. ఆ థీమ్లో నా ఉద్దేశం ఏంటి, నా ఉర్బెక్కం ఏంటి, నా ఒక్క స్వభావం ఏంటి, నా మాట్లాడతాడు భావం guys. ఏంటి. అచ్చు ఒక్కొక్కసారి అచ్చు తెలుగులోకి వెళ్ళిపోతాడు. నాకు ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు ఏంటి. దాని అర్థం ఏంటంటే ఏదో ఎక్కువ ఒక వర్డ్ యూజ్ చేస్తావు కదా, ఏంటది ఏంటది? ఒక వర్డ్ ఏదో యూజ్ చేస్తాడు. జనరల్గా సడన్గా రాదు ఎవరికి అలా అలా అనొచ్చు అని. గౌతమ్కి అదే వస్తుంది. కొన్ని ఖచ్చితంగా ఇది జరిగి ఉండాలి ఖచ్చితంగా అంటాడు. యాక్చువల్గా నాకు పెన్సిల్ వద్దా, డైరెక్ట్ వెళ్ళిపోతాను. డైరెక్ట్ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇక అట్లా డైరెక్ట్గా అట్లా వెళ్ళిపోతాను. యాక్చువల్లీ యూఆర్ రైట్, దిస్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్, దిస్ స్క్రీన్ ఇస్ డిఫరెంట్. నేను చెప్పాను. నేను లైట్ కావాలి నాకు కావాలి లైట్. గౌతమ్ నీకు కావచ్చు. నీకు నచ్చినట్టు ఆ టైంకి నీకు తగ్గినట్టు నువ్వు కలిపేసుకోవడం కాదు. నేను చెప్పినప్పుడు వినాలి. కలర్ డిఫరెంట్ గౌతమ్ అని చెప్పాను నేను. గౌతమ్ నీ డ్రెస్ కంటిపోయింది లేదు డస్ట్. పొడే నువ్వు కావాలని నిజంగా డస్ట్ పోయింది గైస్. నాకు అలాగా పోయింది. యాక్చువల్ నమ్మకం ఉంది గౌతమ్ ఇలాంటివన్నీ బాగా చేస్తాడు. నాకు అస్సలు రాదు ఈ పెయింటింగ్స్. ఇంట్రెస్ట్ బాగా ఇలాంటివి చెయ్యను నేను. మన చదువు తప్ప ఏమన్నా అది వెంకీ సినిమాలో డైలాగ్, మనకు చదువు తప్ప అన్ని ఇంట్రెస్ట్. అది మొత్తం నిజమే. ఎక్కువ నేను పేపర్ క్రాఫ్ట్స్ అవి చేస్తాను బుజ్జి. స్కూల్ డేస్ లో ఎక్కువ నీ గోల్ ఏమనుకున్నావు? స్టేషనరీ షాప్ గ్రీటింగ్స్ అంటే గ్రీటింగ్స్ ఇవన్నీ నేనే ఓన్గా చేసి మా ఫ్రెండ్స్కి ఇచ్చేదాన్ని తెలుసా. నేను ఒకసారి చేస్తాను గైస్ మీకోసం. గ్రీటింగ్స్ అవి నేను బాగా చేస్తానని నేను అనుకుంటాను. అది తెలీదు. అవుట్లైన్ చేస్తానని చెప్పి నువ్వు మొత్తం వేసుకెళ్ళిపోతున్నావు ఏంటి? నేను వేయద్దా? నన్ను వేయనివ్వట్లేదు నువ్వు కావాలనే. నేను ఎంత బాగా వేసాను అది ముందు నాకు. పోయింది. నేను నా చేయలేకపోతే ఇంకా పోయినట్టే. మీకు చూపించాను కూడా. ఉందా పోయింది గైస్. మటాష్ నువ్వు నవ్వించుకోలేకు. మటాష్ ఏమైంది? ఇది హార్ట్ ఎందుకు వచ్చింది మధ్యలో? హార్ట్ కాదు అది హార్ట్ షేప్ కాదా? నువ్వు అనుకుంది ఒకటి అనుకోకూడదు. గైస్ నాకు ఇచ్చిన నేను బాగుండు. పోయింది గైస్. మీకు ఇప్పుడు ముక్కలు చూస్తే బాగా అనిపించదు. బట్ హార్ట్ ఎప్పుడు అంతే. లాస్ట్ అవుట్పుట్ చూపిస్తాము. డార్క్ గ్రీన్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మొత్తం లైట్ గ్రీన్లో చేసేసాము. లైట్ అంటే మరీ లైట్ కాదు, బట్ లైట్గా ఉంది. సో లాస్ట్ అవుట్పుట్ చూపిస్తాను, అప్పుడే చూపించాను మీకు. సో వాట్సాప్ గాయ్స్, ఇంకేంటి, మేము ఇంకా కొన్ని వీడియోస్ లిస్ట్లో పెట్టుకున్నాము చేద్దామని. సో అవి కూడా చేయడానికి ప్లాన్లో ఉన్నాము. మీరు ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. గౌతమ్ ఏదో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఏదో చేస్తాడు ఇప్పుడే. పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. పాపం నేను చూసిన వాళ్ళు పాపం. చూడండి ఇప్పుడు ఇదంతా 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 ఎవరు క్లీన్? గౌతమే క్లీన్ చేయాలి. నేను చేస్తాను. ఇదంతా ఎడ్జెస్లో మొత్తం చెడగొట్టాడు. క్లీన్ చేయాలి గౌతమ్.
సైన్ లేదు అక్కడ. నాది ఉండాలి, నేను కూడా చేశాను కదా. హెల్పర్ సైన్స్ వేసుకోరు, ఆర్టిస్ట్ అయినా వేస్తారు అక్కడ. ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, వాడు మొత్తం అంతా బిల్ చేశాడు. ఓకే ఒక సివిల్ ఇంజనీర్ గానీ ఎవరో ప్లాన్ చేసి చేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది వచ్చి పని చేసి దాన్ని ఫుల్ గా బిల్ చేస్తారు. దాన్ని ఇప్పుడు వాళ్ళ పేరు ఉంటుందా? ఉండదు, ఇల్లు కట్టినోడి పేరే ఉంటుంది అక్కడ. సో అలాగే సేమ్ ఇది అంతే. సో ఇప్పుడు నా పేరు రాదు ఉండదు. అక్కడ, నీ పేరు ఉండదు. వేసుకున్నాను. Yes, ఎవరైనా obviously. వచ్చి అడిగినా అరుణ కూడా వేసిందని అన్న హెల్ప్ చేసిందంట. ఆర్టిస్ట్ నేను హెల్ప్. ఇద్దరం కలిసి వేసామని చెప్పాలి. నేను కూడా డబ్బులు ఇస్తే నువ్వు ఓకేనా? డబ్బులు ఇచ్చి నేను కొనేస్తాం అనుకుంటున్నావు నువ్వు. నేను అలా నా పేరుని నేను కొనుక్కోను. ఎందుకు? రైట్స్ లీగల్ గా కొనుక్కుంటాను. నాకు వద్దు, నా పేరు వేయాలి అక్కడ. అదే మూవీ టైటిల్ అండి, ఇంకా అట్లా నీ పేరు వేయడానికి నా పేరు వేస్తున్నాగా. వేస్తాను తొక్కు. లేదంటే నేను తమ్ ఇంప్రెషన్ వేస్తాను. ఇద్దరు ఇలా పెట్టి ఇలా అదే నాది, హార్ట్స్ అదే నా ప్లాన్ కదా. Okay. ఇప్పుడు వీడియోలో నీ ప్లాన్ లా కొట్టావు. నా ప్లాన్ కాదు, ఓకే నీ ప్లానే. ఒప్పుకోడు గైస్. ఏ కలర్ తేద్దాం? టార్చర్ అవుతుంది నాకు గౌతమ్తో. ఏ కలర్ తేద్దాం చెప్పు. అది గుడ్ వైబ్స్ అవ్వాలి కదా. ఇది ఎక్కడ పెట్టాలి? అది నా సైలెంట్ అయిపోతున్నాడు. వీడియో వెనకట్ల ఎన్ని అంటున్నాడు తెలుసా గాయస్? ఏమన్నా చెప్పు. ఇప్పుడు ఎందుకు ఇంత స్లోగా మాట్లాడుతున్నా? ఏమన్నా చెప్పు. నేను ప్రొఫెషనల్స్ అలాగే వేస్తారా అన్న? మేబీ టోన్ వేరే కూర్చుంటుంది. ప్రొఫెషనల్స్ అలాగే వేస్తారు ఏదేదో అంటున్నాడు. అవన్నీ ఆర్ట్స్. నాకు సారీ చెప్పు. సారీ సారీ అది చెప్పినట్టే. సారీ అని చెప్పానంట. సారీ అది నాకు బాగా చెప్పు. సారీ 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 ఎవరాడు? సో గౌతమ్ అది ఎండే వరకు ఇలాగే కూర్చుంటాడు అనిపిస్తుంది నాకు. అవును. ఆ చుట్టూ ఉన్నది ఏది తీయట్లేదు. అట్లీస్ట్ క్లీన్ చేస్తే అది ఎండిపోద్ది కదా. డ్రై క్లీన్ చేస్తే ఎండదు. క్లీన్ చేసేసి లోపు అది ఎండిపోద్ది. చేయకుండా అలా ఆటనే చూస్తూ ఉన్నాడు, వేసాడో లేదో కానీ. కాదు, నేను అందులో ఏంటి వాయిస్ గౌతమ్ ప్లీజ్ ఓకే అలా చూసుకుని ఉంటావు ఈ రోజంతా. నిద్ర వస్తుంది దాన్ని చూస్తుంటే. మంచి థెరపీలో పనిచేస్తుంది అది. గౌతమ్ ప్లీజ్ గౌతమ్ మంచి థెరపీలో లేచిందే 12 o'clockకి. ఎంతకు లేచా? నేను 9:30కి లేచి 9:30కి లేచి మళ్ళీ పడుకొని మళ్ళీ 11కి గౌతమ్ నాకు ఇక్కడ గోకవా గురదేస్తుంది. గౌతమ్ నీకు నా మీద భరోసా లేదా? నేను ఎప్పుడు యూజువల్లీ నేను గౌతమ్ అని పిలువు, ఏదో నార్మల్ అంటే బుజ్జి బుజ్జి కోపం వస్తే గౌతమ్ అని పిలుస్తాను. ఒక్కొక్కసారి గౌతమ్ ప్లీజ్ వినంటే అంటే నెక్స్ట్ వచ్చే వర్డ్ అదే గౌతమ్. నీకు నా మీద భరోసా లేదా? ఇది ఎక్కడ చూసాం ఈ వీడియో? ఏదో సంథింగ్ టిక్టాక్ లో ఫేమస్ అయింది కదా ఈ వీడియో. అలా అంటాడు ఎప్పుడు. పోదా నువ్వు అక్కడ ట్యాప్ ఆఫ్ చేయలేదు గౌతమ్. నువ్వు ట్యాప్ ఆఫ్ చేయవా? జస్ట్ వాటర్ వేసి వదిలేస్తే అవుతుంది గౌతమ్, నానుతుంది. ఏంటది గౌతమ్? చెత్త జోక్ తెలుసా నీ లైఫ్ లో? ఏంటది నానుతుంది అంటే? అమ్ముతుందా? అమ్ముతుంది ఏంటి గౌతమ్? సో ఇది గాయస్ మన కళాకాండం. బాగుంది బాగుందని చూడటానికి కొంచెం జెర్సీ కావాలండి. చూసాము మచ్చల్లో ఉంది నిజంగా. నాకు వెళ్ళి కొంచెం జెర్సీ కావాలి ఇస్తానా? వావ్ గౌతమ్ సూపర్ నైస్. ఇదంతా ఇంకా కొంచెం ఆరలేదు గాయస్. లైటింగ్ అంటే ఈ బ్రష్ ఎఫెక్ట్ అది. ఇది చెప్పు, దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేయవా?
పట్టుకోను. ఓకే, సో చెప్పు సో దీని ఎక్స్ప్లెనేషన్ రావట్లేదా? చెప్పు. లెట్ ఇట్ డ్రై. డ్రై అయిన తర్వాత గైస్, గౌతమ్ ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా నేను చేయలేనని చెప్పి పడుకుని పోయాడు. సో మీకు చూపిస్తాను, పడుకున్నాడు గౌతమ్. పడుకుని పోయాడు. సో ఇంకెందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి పడుకో అని చెప్పేసాను నేను కూడా. సో లేచిన తర్వాత వీడియోని ఎండ్ చేయాలా లేకపోతే ఇదే ఎండింగో తెలీదు. పాపం ఆర్ట్ వేసాడు. ఇంకా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుని పోయాడు. అండ్ ఇప్పుడు టైం 5 అయిపోయింది. సో ఇంకా లేపేస్తాను. సో అది గాయ్స్, సో మా వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు షేర్ చేసుకోండి. అండ్ జస్ట్ నేను ఒక కాఫీ పెట్టేసి తాగేసి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకోనినండి, లేపేస్తాను. సో అంతే. నెక్స్ట్ మొత్తం అది అక్కడ అరేంజ్ చేయడం కూడా మీకు చూపించాలి కదా. సో అరేంజ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. వేస్తావా? హలో, ఏంటి ఎండిపోయింది కాదు, నువ్వేం చేసావు ఇప్పటి వరకు? పడుకున్నాను. రాగానే ఇది ఓకే, ఇంకొకటి అది మిగతాది దేవుడికా? బాగాలేదా? అదేంటి బాగాలేదు నాకు. స్పెక్స్ పెట్టుకొని ఎందుకు వచ్చా? నాకు కనబడట్లేదు. నాకు చెప్పను అనుకున్నావా? నాకు సైట్ కాదు. మరి ఎందుకు పెట్టుకున్నావు? స్టైల్ కాదు, డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి. గుడ్ బాయ్. అలా యాక్సెప్ట్ చేయాలి, అలా యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది జనాలు. కాఫీ, మై ఆర్ట్, మై వైఫ్ అండ్ మై కాఫీ. రైట్. ఇలాంటి ఆ పక్కనే పెట్టుకొని అది ఎండిపోయింది, పడుకున్నాడు, లేచాడు, కాఫీ తాగుతున్నాడు. ఆ లైఫ్ నాకు కావాలి బుజ్జి, నీలాగా. ఎవరు వద్దన్నారు? నాకు నిద్ర రాదే అలా. తప్పది, నాకు తప్పు కాదు అది. అది ఫాల్ట్. నాకు వస్తుంది ఆఫ్టర్నూన్. అది ఆఫ్టర్ అంటే ఆఫ్టర్నూన్ మిస్ అయితే ఈవినింగ్ వస్తుంది. నువ్వు లేచిందే ఆఫ్టర్నూన్, సో అప్పుడు ఆఫ్టర్నూన్ ఎలా పడుకుంటావు? అయితే ఈవినింగ్ అందుకే పడుకుంటావు. అంటున్నా, ఆఫ్టర్నూన్ మిస్ అయితే ఈవినింగ్ వస్తుంది. సో అప్పుడు నువ్వు మార్నింగ్ కదా లెగాలి. మార్నింగ్ లేగాలంటే నువ్వు నన్ను మార్నింగ్ లేపాలి కాఫీ ఇచ్చి. నేను కాఫీ ఇచ్చి లేపుతాను ఎప్పుడు. నాకు నేను ఒప్పుకున్నట్టు నువ్వు ఒప్పుకోవచ్చు కదా జీ. ఎందుకు వచ్చి నీకు అహంకారం? ఎవరైనా నీకు చెప్పు ఇచ్చాను కదా. బట్ ఇస్తా, గౌతమ్ కూడా కాఫీ పెడతాడు, కానీ కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది. బట్ ఆ కాఫీ పెట్టడం కూడా ఒక ఇది కదా గాయస్. దాన్ని నేను ఉంచుకొని ఎంత మంచి హస్బెండ్ అని చెప్పి తాగుతాను, బాగోపోయినా. ఆబ్వియస్లీ కొన్ని అలాగే చేయాలి. ఎగ్జాంపుల్ కాఫీ ఇప్పుడుది బాగుంది, ఇప్పుడుది, కానీ ఇలా కాకుండా వేరేది ఎప్పుడైనా అని అర్థం. నేను చాలా బాగా చేస్తాను కాఫీ అని నా ఫీలింగ్ అది. బట్ బాగా చేస్తాను, నాకు నచ్చుతుంది. తెలియదు మరి. అలా నిల్చున్నావు. చూడు చూస్తారు నైట్ టైం ఇంకా బాగుంది కదా.